టెస్టింగ్ ఆర్ డెవలప్మెంట్. సో, చాలామంది ఇక్కడే కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, టెస్టింగ్ అంటే సింపుల్‌గా ఉంటది. సో, టెస్ట్ చేయాలి. సో, టెస్ట్ చేసింది ఎవరో చేసిన దాన్ని డెవలప్ చేసిందని టెస్ట్ చేయాలి. సో, చాలామంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే విల్ థింక్ లైక్ సో, ఈజీగా ఉంటది. దేర్ ఈస్ నో కోడింగ్ హ్మ్, అని ఒక ప్యాటర్న్‌లోకెళ్ళిపోతారు. సో, ఇక్కడ టెస్టింగ్ వర్సెస్ డెవలప్మెంట్ ఏది బెటర్? ఏది చూజ్ చేసుకుంటే యూ హ్యావ్ గుడ్ కెరియర్ అంటే సో, ఐ వుడ్ సే కోడింగే అని చెప్తాను. డెవలప్మెంట్‌కే ఎళ్ళాలి. సో, ఎందుకంటే సో, ఐ మీన్ ప్రెజెంట్ మార్కెట్ చూస్తే ఏఐ అనేది చాలా స్పీడ్‌గా గ్రో అప్ అవుతుంది. సో, టెస్టింగ్ జాబ్స్ అనేవి ఇన్ ఫ్యూచర్‌లో మైట్ బీ లెస్ అనమాట. సో, మీరు కంపేర్ చేసుకుంటే సో, 10 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే టెస్టింగ్ అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేసేది. కానీ అది గ్రాడ్యువల్లీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెస్టింగ్ అనేది చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే డెవలపర్‌కే దేర్ ఆర్ ద ఛాన్సెస్ టు టెస్ట్ హిస్ కోడ్. సో, డెవలపర్‌కి చాలా ఛాన్సెస్ ఉంటున్నాయి టెస్ట్ చేయడానికి. సో, టెస్టర్స్ అనేవాళ్ళు అవసరం లేకుండా ఎళ్తున్నారు. సో, డెవలపర్ ఆహ్, అయితే నా పర్సనల్ ఒపీనియన్ అయితే డెవలపర్‌గా వెళ్తేనే మంచిది. అండ్ యూ హ్యావ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ యాస్ ఎ డెవలపర్. సో, అండ్ ఆల్సో నువ్వు నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ నేర్చుకోవచ్చు. దిస్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. బట్ లేదు మేము టెస్టింగ్‌కి ఎళ్ళాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ టెస్టింగ్. దట్స్ యువర్ విష్. బట్ టెస్టింగ్ ఆర్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ అని చెప్తాను నేనైతే. డెవలప్మెంటే చూజ్ చేసుకోండి. డెవలప్మెంట్‌కి కెరియర్ బావుంటుంది. డెవలప్మెంట్‌కే సాలరీస్ కూడా బావుంటాయి. ఓకే.